నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు నేను ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి గ్యాస్ట్రిక్ సమస్య గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. సడన్ డెత్స్ అంటే ఈ రీసెంట్ టైమ్స్లో హార్ట్ అటాక్ అని అనుకుంటున్నారు, కానీ గ్యాస్ట్రిక్ వల్ల చనిపోయే వాళ్ళు చాలామంది పెరుగుతున్నారు ఈ 10-15 సంవత్సరాల నుంచి అని కూడా స్టడీస్ చెప్తున్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యని మనం సీరియస్గానే తీసుకోవాలి. కొంతమంది చెప్తుంటారు నాకు ఏ ఇష్యూ లేదు, మార్నింగ్ ఒక్క పొరగడుపుతో ఒక టాబ్లెట్ వేసుకుంటానని చెప్పి, కానీ అది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది బాడీకి. సో ఇట్లా ఈ సీరియస్ ప్రాబ్లం అయిన గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బాధపడాలి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవాలి, ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ప్రాబ్లం గురించి, సొల్యూషన్ గురించి ఈరోజు క్లుప్తంగా మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అండి. ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక డిసీజ్ తగ్గించుకుంటూ దానికి సైడ్ ఎఫెక్ట్స్ పెంచుకుంటూ దానికోసం మళ్ళీ ఇంకొకటి ఏదో బాడీలో యాడ్ అవుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్య అనేది అసలు ఎక్కడ మొదలవుతుంది, రూట్ కాజ్ ఏంటి, మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అనేక సమస్యలు వస్తాయమ్మా. ఎందుకు వస్తుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే మెయిన్ ఆహారం అరగకుండా మళ్ళీ తినేయడం ఒకటి. రెండోది ఏంటంటే మన పొట్టలో అనేక రకాల క్రిములు ఉంటాయమ్మా. ఇంపార్టెంట్ ఒక 7-8 చెప్తారు ఆయుర్వేదంలో. ఈ క్రిములు ఏం చేస్తాయంటే మనం తిన్న ఆహారాన్ని తినేసి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. వాటి వేస్ట్ కింద యాసిడ్ రిలీజ్. ఆ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు మన పొట్టలో ఆహారం లేదనుకోండి, అప్పుడు అల్సర్స్ ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. పేగులు పుండ్లు పడతాయి అంటారు కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల, పెప్టిక్ అల్సర్స్ అంటారు, అవి రావడానికి కూడా అవకాశం ఉందండి. ఇది యాసిడ్స్ ఎప్పుడైతే సపోజ్ టీ తాగుతారు కొంతమంది, 1-2 టీలు అయితే పర్లేదమ్మా, ఒక డజన్ల కొలిది తాగేవాళ్ళు కొందరు ఉంటారు. టీ అనేది ఎపిటైజర్, అంటే టీ గురించి చెప్పేటప్పుడు ఎపిటైజర్ అనే చెప్తారు. ఎపిటైజర్ అంటే దాని అర్థం ఏంటి, ఆహారాన్ని అరిగించేదని. అప్పుడు పొట్టలో సాలిడ్ ఫుడ్ లేదనుకోండి, అప్పుడు ఈ యాసిడ్స్ బాడీలో కలిసిపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని వస్తుంది. ఈ క్రిమికి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఏదైతే ఈ గ్యాస్కి కారణమైన క్రిమి ఉందో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ముదిరిపోవడం వల్లే ఐబిఎస్ అవుతుంది, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అది ఆటోఇమ్యూన్ డిసీజ్లోకి వెళ్ళిపోతుంది. మీరు చెప్పిన మాట 100% నిజం. చాలా ప్రమాదకరమైంది గ్యాస్. మనం ఏమనుకుంటామంటే ఒక జిలోసిల్లో ఒక యాంటాసిడ్డో ఏదో ఒకటి మింగేస్తే తగ్గిపోయింది కదా టెంపరీగా, దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అది చాలా ఇబ్బందికరమైంది అనమాట. అది ముదిరిపోతే ఏమవుతుందంటే మీ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, మీ లివర్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లివర్లోకి వెళ్ళిందో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చర్మవ్యాధులు లైక్ సొరియాసిస్ ఇలాంటి ఆటోఇమ్యూన్ డిసీజులు రావడానికి కూడా కారణం అవుతుంది, లివర్ని పాడు చేస్తుంది. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువై బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్కి వెళ్ళడం వల్ల మనిషిలో ఇరిటేషన్ పెరిగిపోవడం, లేకపోతే డెసిషన్ తీసుకోలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఇలాగా ఎన్నో రకాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇన్ని సమస్యలు ఉంటాయా సార్? చాలా చాలా సమస్యలు ఉంటాయమ్మా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. దాన్ని ఈజీగా తీసేసేది కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. అసలు స్టమక్ అనేది మనం చిన్న బ్రెయిన్ అంటాం, చిన్న మెదడు అంటాం. పెద్ద మెదడు, చిన్న మెదడు. ఈ చిన్న మెదడు చెడిపోతే ఏమవుతుందమ్మా, శరీరం చెడగొట్టేసినట్టే కదా. ఆ విధమైన ప్రాబ్లమ్స్ దీనివల్ల కూడా వస్తాయి అనమాట. ఇక్కడ మనం ఉదర సుఖి అని మనకు ఒకటి ఉందమ్మా మందు. ఇదేంటంటే 3 పూట్ల కూడా మీరు తినే ముందర కానీ తిన్న తర్వాత కానీ ఒక 2-3 వేళకు వచ్చినంత 2 సార్లు నోట్లో వేసుకుని చప్పలిస్తే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ అల్సర్స్ కానీ అన్నిటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఎవరికైనా ఒక 20 years నుంచి ఆ ఇష్యూ ఉందనుకో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఉపశమనం వస్తుందమ్మా, తప్పనిసరిగా వస్తుంది. వచ్చి చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే అది తీసుకోవడం వల్ల ఈ క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిములను కూడా నిర్మూలిస్తుందమ్మా. అది చాలా వగరగా ఉంటుంది అనమాట. ఆ వగర అనేది క్రిములకు పడదు. కొన్ని క్రిములు చనిపోతాయి, కొన్ని ఏమో స్టమక్లోకి రావడం మానేసి బాడీలో సర్దుకోవడం కానీ ఇలాంటివి చేసి నిమ్మలంగా వాటికి ఎప్పుడైతే ఆహారం లేదో స్టమక్లోంచి పక్కకు తప్పుకున్నాయో స్లోగా అయ్యే చచ్చిపోతాయి. అంచేత ఏంటంటే ఈ మెడిసిన్ అనేది ఒక 3 నుంచి 5 నెలలు అలా మీరు వాడుకోవచ్చు. లేదు ఉపశమనం బాగుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదనుకుంటే అయ్యేమో సంవత్సరాల తరబడి వేసుకుంటూనే ఉంటారమ్మా. మేము మందిస్తే కనుక ఆ 3 నెలల నుంచి వాడుతున్నాం, 5 నెలల నుంచి వాడుతున్నాం, ఇంకెప్పుడు తగ్గుతుందని అడుగుతారు. ఆ మైండ్ సెట్ అలాగ అయిపోయింది సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అయితే షుగర్ ఉన్న వాళ్ళు కొంతమంది చూసినట్లయితే వాళ్ళు ఎంత పర్టికులర్గా అసలు ఎంత
ఈ టైంకి టాబ్లెట్ వేయాలంటే టాబ్లెట్ వేయాలి. అది 1 year కాదు, 2 years కాదు, లైఫ్ లాంగ్ వేస్తూనే ఉంటారు అవును అంత భయంతో. అవును. నిజమే, ఆయుర్వేదిక్ అంటే అవి తగ్గడం లేట్ అవుతాయి, అవును. టైం పడుతుంది అన్న ఆలోచన ఉంది జనాల్లో. అవును. అంటే అదేమో ఒకసారి షుగర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పగానే జీవితాంతం మింగేద్దామని అక్కడే డిసైడ్ అయిపోతారు. అదే మేము ఇచ్చాం అనుకోండి, ఎన్నాళ్ళు వేసుకోవాలని అడుగుతారు. ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే మనిషి యొక్క ఆలోచన బట్టి మందు కూడా పనిచేస్తుందండి. పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా ఆలోచించి ఎస్ నాకు ఏమైనా తగ్గుతుంది, ఎందుకు తగ్గదు, ఇది న్యాచురల్ ప్రోడక్ట్ కదా, ఇందులోనే తగ్గించుకోవాలనే పట్టుదలతో వచ్చి వాళ్ళు మేము చెప్పిన ఆహార నియమాలు పాటించి, ఈ షుగర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా తినకూడదు ఏంటంటే స్వీట్ అమ్మ, స్వీట్ ఎట్టి పరిస్థితిలో తినకూడదు. మేము దీంతో పాటు కొన్ని కాంబినేషన్ డ్రగ్స్ కూడా పెడతామండి. ఆ డ్రగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మేము చేసేది ఒక బెల్లం ముక్క తినమంటాం, లేకపోతే చిన్నగా పంచదార తినమంటాం. తిన్న అరగంటగా ఆ మెడిసిన్ మజ్జిగలో కలిపి వేసుకోమంటాం. వేసుకోవడం వల్ల ఏమవుతుంది, దానికి స్వీట్ ఇష్టం కదా, ఇవన్నీ కూడా ఆ స్వీట్ తిందామని స్టమక్లోకి వచ్చేస్తాయి. ఓకే. ఇందులో ఈ అమీబియాసిస్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తున్నాడు. ఈ అమీబియాసిస్ క్రిమ్ అనేది చాలా మేధావి, చాలా తెలివైంది. అది ఏం చేస్తుందంటే కొక్కును కట్టుకుంటుంది పొట్టలో, మీ పేగులకి గుడ్లు లాంటివి ఏర్పాటు చేసుకుని దానికి ఒక హోల్ పెట్టుకుంటుంది. మీరు ఫ్లాజిల్ లాంటి అమీబియాసిస్ చంపడం కోసం వాడే టాబ్లెట్ మీరు వేసుకోగానే అందులోకి వెళ్ళి పడుకుంటుంది శుభ్రంగానే. ఎలా తెలుస్తుంది? ఆ పవర్ తేలగానే పారిపోతుందమ్మా, పారిపోయి అందులోకి వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతుంది. నిద్రపోయి అక్కడ చక్కగా సంసారం చేసుకుని ఇంకొక 50 ఆటలను 100 ఆటలను పుట్టించుకుని బయట. అంచేత అమీబియాసిస్ అనేది పెర్మనెంట్ ఇది కాదండి. దాన్ని చంపడం కోసం మేము ఏం చేస్తామంటే ఒక బెల్లం ముక్క తినమంటాం. అంటే చేపకి ఏదో ఎర వేస్తే ఎలా చేప తినడానికి వచ్చి గేలానికి చిక్కుతుందో ఆ విధంగా అదేనమ్మా ఆయుర్వేదంలో ఉన్న అద్భుతం. అదే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో మీరు చూసుకోండి. అక్కడ ఎరేస్తే అది గుడ్లోంచి కూడా బయటకు వస్తుంది కాబట్టి గుడ్డుతోటి సహా బయటికి వెళ్ళిపోతుందని గ్రంథాల్లో రాసి ఉందమ్మా. షెల్తో సహా వెళ్ళిపోతుంది, షెల్తో సహా. ఆ మందు మజ్జిగలో కలిపి మీరు వేసుకోగానే ఈ దీనికి అట్రాక్ట్ అయ్యి స్వీట్కి అట్రాక్ట్ అయ్యి అన్నీ వచ్చినాయి కదా, అన్నీ చనిపోతాయి. చనిపోయిన వెంటనే చనిపోయిన మళ్ళీ బాడీలో ఉంటే టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి వెంటనే 2 మోషన్లు అవుతాయి మీకు, 2 మోషన్స్ ఒక గంట లోపల. అప్పుడు ఈ చనిపోయినవి కూడా ఆ మోషన్ తోటి బయటకు వెళ్ళిపోయి అదే టైంలో ఈ ఎగ్ కూడా ఎప్పుడైతే అక్కడ లైఫ్ లేదో అది కూడా చనిపోయి నిమ్మలంగా పట్టు వదిలేసి మోషన్ తోటి పాటు బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో ఆలోచించి మన యోగులు కానీ ఋషి కానీ పెట్టారో మీరు ఆలోచించుకోండి. ఆ విధమైన ట్రీట్మెంట్ తోటి మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చేస్తాం. ఎప్పుడైతే ఆ క్రిమ్ అనేది పూర్తిగా నాశనం అయిపోయిందో పొట్టలో ఉన్నది, ఆటోమేటిక్గా మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గడానికి అవకాశాలు పెరిగిపోతాయి, రిజల్ట్ ఎక్కువ రావడానికి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఇంకో గుణం ఏంటంటేనండి, మీకు ఎక్కడైనా బ్లాకేజ్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ ఉదరసుకి అనే పౌడర్ వల్ల అండి. ఈ ఉదరసుకి అనేది చక్కగా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద పనిచేసి ఇన్ని రకాల సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మీకు అన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి ఈ ఒకే ఒక్క పౌడర్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే ఆయుర్వేదంలో ఇవన్నీ చేయాలి అంటే చాలా ల్యాబరస్ పని అమ్మ. ఎంతోమంది వర్క్ చేస్తే తప్ప ఇవ్వవు. ఆ కలెక్ట్ చేసి టైం కూడా ఒక మంచి ఆస్పీషియస్ డేస్లో, అంటే మంచి ముహూర్తం నక్షత్రం అన్నీ చూసి సండేస్ మాత్రమే మూలికలు కలెక్ట్ చేస్తాండి. అందుకు దీన్ని వందలు టన్నులు కేజీలు చేసేసి లక్షల మందికి ఇవ్వాలంటే కూడా కష్టం అవుతుంది అనమాట, చాలా శ్రమ ఉంది. అందుకు కాస్ట్ కూడా ఎక్కువ ఉందమ్మా. అందరూ ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ బెల్ అంటే ఏదో 10 రూపాయికి దొరికినట్టుగా ఇది 20-30 దొరుకుతుంది అనుకుంటే అది తప్పండి. ఎందుకంటే ఈ లేబుల్కి కానీ బాటిలింగ్ కానీ, ఎందుకు అంటే ప్లాస్టిక్లో వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ లేకుండా సీసాల్లో ఇచ్చేలాగా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఆయుష్లో పర్మిషన్ తీసుకున్నాం అమ్మా మనం. దీనికి ఈ నేమ్కి తీసుకున్నాం, ఈ ఫార్ములాకి తీసుకుంటాం, డ్రగ్ లైసెన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చేసి మనం పబ్లిక్ ఇవ్వటం జరుగుతుందండి. జనరల్గా చెప్పాలంటే ఇంకెన్నాళ్ళు పడతారా ఇంగ్లీష్ మెడిసిన్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. మీరు కనుక కొన్నేళ్లుగా ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఉదరసుకి ఈ మందునైతే యూజ్ చేసుకొని దాని నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.